తెలంగాణ ఉద్యమకారులు ఉపేందర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు విజయ్ ఆర్య గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంశాలపైన. ఈరోజు హరీష్ రావు ఒక స్టేట్మెంట్ చేశారు, రాజీనామా చేస్తాను, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తే అన్నట్టు. విజయ్ ఆర్య గారు మీరేం చెప్తారు? మహిళలకు వడ్డీ లేని రుణాలు ఆయన ఇచ్చుడు ఏంది? అసలు రుణాలే లేవు కదా, రుణమాఫీ చేయకపోయా, ఇంకా వడ్డీ లేని రుణాలు ఎక్కడి నుండి ఇచ్చిండు? మా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఈరోజు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అబద్ధాల పుట్ట, అబద్ధాలు చెప్పి 1% ఓటు బ్యాంకు తోటి ముఖ్యమంత్రి అయిన వాడు. అలాగే దొడ్డిదారిన వచ్చినటువంటి జిగ్జాగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాటి నుండి ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు కూడా కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. ఇప్పుడు బనకచర్ల ఏదైతే మరి నీటి ప్రాజెక్టు ఉన్నదో దానికి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా భారతీయ జనతా పార్టీతోటి కుమ్మక్కైపోయి తెలంగాణ నీటి ప్రయోజనాలను కొల్లగొట్టనీకే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలో భాగం రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మరి తెలంగాణ నీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఆంధ్ర ప్రాజెక్టులను కట్టడానికి అనుమతి ఇస్తున్నాడో మరి దానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరి కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు. మరి ఆత్మ హత్యలు చేసుకోవడానికి కూడా ఈరోజు కార్యకర్తలు నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకనంటే కేసీఆర్ గారు మరి ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ పార్టీ ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ పార్టీ పెట్టిందే ప్రజల ప్రయోజనాల కోసం, మరి నీటి నిల్వలను మనకు వాడుకోవడం కోసం. ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భాలు బంకచర్ల గురించి మాట్లాడారు, ప్రాజెక్టుల గురించి పోరాటం చేస్తామన్నారు. ఇది కవిత ఇష్యూ కూడా, కవిత అంశం పైన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. కవిత కూడా సమాధానం చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఏడిపోదు అనేటువంటి కవితకు సమాధానం చెప్పినట్టు ఈరోజు. ఇప్పుడు కవిత గారు మా బిడ్డ, కవిత గారికి మరి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం, కవిత గారికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? ఇది అనవసరంగా కుట్రపూరితంగా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ఇద్దరు బిడ్డల్ని కేటీఆర్ గారిని, తర్వాత కవిత గారిని, హరీష్ రావు గారిని బలవంతంగా కుట్రలు పన్ని విభజించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారి మీడియా, రేవంత్ రెడ్డి గారి కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మొన్న కూడా ఆ లెటరు బహిర్గతంగా అవడానికి కుట్ర పన్నిందే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేమేమంటున్నామనంటే మీకేమన్నా శక్తి ఉంటే మమ్మల్ని విభజించి మీరు చూడండి. ఈరోజు జాగృతి అనే సంస్థ మరి ఆనాటి నుండి జాగృతి ఉంది. జాగృతి బలోపేతం కోసం మా కవితమ్మ ప్రయత్నం చేస్తుంది. ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు వెళ్ళిరు, కలిసిరు. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ కలిసినామండి. ఎప్పుడు కలిసి ఆమె వచ్చిన 2వ రోజుకే మేము కలిసినాం, అన్ని విషయాలు మాట్లాడినాం. ఆమె బాధపడతా ఉన్నది ఏంటంటే నేను మా నాయనకి ఇచ్చినటువంటి లెటర్ను ఏ విధంగా బహిర్గతపరిచిండ్రు, దీని వెనకాల పోలీస్ ఇంటెలిజెన్స్ ఉన్నది, మా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు, పోలీసు వ్యవస్థ పూనుకున్నది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూనుకున్నది. కాబట్టి ఈ విధమైన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మా డాడీని అరెస్ట్ చేయడానికి ఎన్నో కుట్రలు రేవంత్ రెడ్డి గారు పంతా ఉన్నారు. దాన్ని నేను ఖండిస్తూ ఉన్నా. దానికోసం మరి జాగృతితోటి పోరాటం చేస్తా అని చెప్పి ఆమె బయలుదేరింది. ఇది వాస్తవం. కాబట్టి జాగృతి వేరు కాదు, బీఆర్ఎస్ వేరు కాదు, కేసీఆర్ గారు వేరు కాదు, కేటీఆర్ గారు వేరు కాదు, హరీష్ రావు గారు వేరు కాదు, మరి పార్టీ కార్యకర్తలు వేరు కాదు. అందరం ఏకముఖంగా ఆమె జాగృతితో పోరాటం చేస్తే మేము బీఆర్ఎస్తో పోరాటం చేస్తాం. మొత్తం మీద కేసీఆర్ గారి చరిత్రను ఆయన కాలరాయాలనుకుంటే బీఆర్ఎస్లో భాగమే కదా, బీఆర్ఎస్లో భాగమే కవితమ్మ. బీఆర్ఎస్ లేకపోతే కవితమ్మ ఎక్కడిది? కేసీఆర్ గారే లేకపోతే కవితమ్మ ఎక్కడిది? కేటీఆర్ గారు ఎక్కడ? హరీష్ రావు గారు ఎక్కడ? కార్యకర్తలు లేకపోతే పార్టీ ఎక్కడ? ఇది అన్యాయంగా మీడియా, అది కూడా రేవంత్ రెడ్డి గారి మీడియా, అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీడియా, అది కూడా భారతీయ జనతా పార్టీ మీడియా చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇదంతా. కాబట్టి మేమంతా ఏకముఖంగా మనం ప్రకటిస్తా ఉన్నాం. ఉపేందర్ గారు ఉన్నారు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు. ఏం చెప్తారు? ఈరోజు కొంచెం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఈరోజు June 2 నుంచి హరీష్ రావు గారు మీ పార్టీ కానీ ఏం చెప్పతా ఉన్నారు? ఇప్పుడు ఏదున్నా కూడా పవర్లో ఉన్నవాళ్ళు ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం యొక్క పేరు ప్రతిష్టల్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ చూస్తేనేమో ఆదాయం లేదు అంటున్నావు, అప్పులైందని చెప్తా ఉన్నావు. ఎక్కడికి పోయినా అప్పు పుట్టట్లేదని చెప్తా ఉన్నావు. ఏడికైనా పోతే చెప్పులు వేసుకపోయే దొంగలు వచ్చినట్టు చూస్తున్నారని చెప్తా ఉన్నావు.
అనేక వేదికల మీద తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందని ఒక ముఖ్యమంత్రి చెప్తే అది ఎవరికి నష్టం అంటున్నాం మేము. తెలంగాణ ప్రజలందరికీ నష్టమే కదా. కాబట్టి నువ్వు నష్టమయ్యే పనులు చేస్తే ఎట్లా అంటున్నాం మేము. ఆదాయం ఏంది, ఖర్చు ఏంది నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని కూర్చొని ఎక్స్పర్ట్స్ ఐఏఎస్లు ఉన్నారు, మిగతా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూర్చొని నువ్వు చర్చ పెట్టుకోవాలి, ఎట్లా బాగుపడాలని చేసుకొని. కానీ అప్పులైందని చెప్పి మొత్తం పరువు తీసుకుంటూ తిరిగితే ఎవడిస్తాడు రూపాయి? ఎవడైనా ఒక వ్యక్తి ఊర్లో ఉంటాడు, తమ్మి ఆ ఊర్లో నాకు అప్పైంది, నాకు అప్పులైనాయి అని చెప్తే వాడికి ఎవడని ఇస్తాడా? ఒక షావుకారు ఏమన్నా అప్పు పెడతాడా? ఒక రెడ్డో ఒక రావు ఏమన్నా రూపాయి ఇస్తారా? వాడు వచ్చేది నడితారా? వాడు అప్పులైందని మాటలు కూడా మాట్లాడరు. కాబట్టి ఈయన చేసే పనులు ఏమవుతుందంటే, ఆయన రాజకీయంగా మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి చేసే మాటలైనా కూడా తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఒక బాధ్యతగా ఉండాలి. అతను మాట్లాడే విధానం కానీ, అతని భాష కానీ, వేషం కానీ, అతను ఇచ్చే స్టేట్మెంట్ కానీ ఇంతమంది జీవితాల మీద ప్రభావం పడుతుంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు ఆడవాళ్ళ పంచాయతీ తీసుకొచ్చాడు, ఏది అందాల పోటీ అని చెప్పి పెట్టాడు. అరే అందాల పోటీలో పెట్టినప్పుడు మన భారతదేశ సంస్కృతి ఏంటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు. వాళ్ళంతా అతిథులు మనకి. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఒక మిస్ వరల్డ్ కావాలన్నా, ఒక మిస్ దేశానికి కావాలంటే ఒక శరీర సౌందర్యమే కాదు, మానసిక సౌందర్యం ఉంటుంది, ఆమె చేసే సేవ ఉంటుంది, ఆమెలో ఉన్న దయార్థ గృధం ఇవన్నీ లెక్కలోకి తీసుకున్న తర్వాత ఈమెని మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ కూడా కొలమానం ఉంటుంది. అటువంటి మహిళలను తీసుకొచ్చి నువ్వు వాళ్ళ దగ్గర కూర్చో, నువ్వు వీళ్ళ దగ్గర కూర్చో, నువ్వు వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడంటే ఇవాళ ఏంది? ఆమె బ్రిటిష్ అంటేనే ఇలా డెవలప్డ్ కంట్రీ ఆమె. ఇంగ్లాండు భారతదేశంలో మొత్తం ప్రపంచంలో అట్లాంటి ఆమెని నువ్వు తీసుకుపోయి మిస్బిహేవ్ చేసి నువ్వు మొత్తం కూడా ఇలా మళ్ళీ తెలంగాణ పరువు ప్రతిష్టల్ని దిగజార్చేట్ చేసివి. ప్రపంచ వేదిక అంటే అది 107 దేశాలకు సంబంధించిన వాళ్ళు, మహిళలు, వాళ్ళు స్టార్ వాల్స్, వాళ్ళు దేశంలోనే ప్రపంచంలోనే. అటువంటి మహిళలకు కంటెస్ట్ పెడితే నువ్వు దేశానికి, ఈ రాష్ట్రంలో నువ్వు పేరు ప్రతిష్టలు పెరిగేది పోయి ఈ రాష్ట్ర పేరు ప్రతిష్టలే కాదు, భారతదేశ పేరు ప్రతిష్టలు కూడా, మహిళల యొక్క పేరు ప్రతిష్టలు కూడా తక్కువ చేసినటువంటి దుర్మార్గమైన వ్యవస్థ ఇక్కడ ఉన్నది. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఆడలతో కూర్చున్నప్పుడు ఎంత మర్యాదగా ఉండాలి. వాళ్ళతో ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరున్నారు? 3 మెన్ కమిటీ పేరు చెప్పినట్టుంది, ఒక ఐఏఎస్ కూడా ఉన్నట్టుంది. సిగ్గు. అసలు తలవంపులు తెచ్చారు తెలంగాణకి వీళ్ళు జాబటికే. తెలంగాణ పరువు పోతున్నది, అప్పులపాలైందని చెప్పిర్రు, ఆడవాళ్ళ నుంచి పేరు ప్రఖ్యాతులు లేకుండా చేసిర్రు. ఇవాళ రైతులను ఇబ్బంది పెడుతుర్రు. పంటలు వండి ఆడ ఉంటే పంటలు కొనకపోతే ఆ రైతులకు ఆత్మహత్య చేసుకుంటారు, గుండెపోట్లు చచ్చిపోతున్నారండి. వీళ్ళ సామాజిక తెలంగాణ అని చెప్పేది. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. సో కొంచెం హాట్ కామెంట్ చేశారు ఈరోజు. హరీష్ రావు రెడ్ డైరీ కవితకు కూడా సమాధానం చెప్పినట్టుగా అనిపించింది. ఈరోజు పార్టీ ఉంటుంది, బయట జరుగుతున్న ప్రచారం తప్పు, ఏదేదో మాట్లాడుతున్నారు అనేటువంటిది. ఎవరికెవరు సమాధానం కాదు, కాలమే సమాధానం చెప్తుంది. కేసీఆర్ నాయకత్వమే అన్నిటికీ సమాధానం చెప్పింది. గతంలో కూడా కేసీఆర్ గారికి సంబంధించిన నాయకత్వం పట్ల కానీ, పార్టీ పట్ల కానీ అనేక రకాల విమర్శలు చేసినారు. విమర్శలు చేసిన వాళ్ళు కాలగర్భంలో కలిసి తప్ప గులాబీ జెండా కాలగర్భంలో కలవలేదు. కేసీఆర్ నాయకత్వం ఎప్పుడు నిలబడే ఉన్నది. ఈ తెలంగాణ ఉన్నంతకాలం గులాబీ జెండా ఉంటుంది. ఎవరు ఏ పార్టీతో కానీ ఎవరితో పొత్తు పెట్టుకునే సమస్య లేదని చెప్పేసి అలా మా అధినాయకుడు కేసీఆర్ గారు అదే చెప్తున్నారు, మేము అదే చెప్తా ఉన్నాం. బాలరాజు గారు, మీరు సన్నిహితంగా ఉంటారు, కేసీఆర్కి, హరీష్ రావుకి, కేటీఆర్కి, కవితతో కూడా సన్నిహితంగా ఉన్నారు. ఈరోజు కవిత పార్టీకి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది, జాగృతికి పరిమితం అవుతా ఉంది, కార్యాలయం ఓపెన్ చేసింది, అక్కడే స్టాప్ అయిపోయింది. ఈరోజు పార్టీ ప్రస్తావన ఎక్కడ ఆమె నోటి నుంచి తెలియదు. తెలంగాణ, కేసీఆర్, జై జాగృతి తప్ప ఎక్కడ బీఆర్ఎస్ పేరు ప్రస్తావన చేయలేదు. గులాబీ జెండాకు బ్రాండ్ అంబాసిడరే కేసీఆర్ పేరు తీస్తున్నట్టు గులాబీ జెండా పేరు తీసినట్టు అంటున్నా నేను. కేసీఆర్ అనే 3 అక్షరాలే మా గుండె ధైర్యం. కేసీఆర్ అనే 3 అక్షరాలే మా గులాబీ జెండాకు బ్రాండ్ అంబాసిడర్. కేసీఆర్ పేరు కవిత గారు ఉత్తరిస్తున్నారంటే ఆ గులాబీ పార్టీలో ఉన్నట్టే. దానికి మీరు కొత్తగా నానార్థాలు, విపరీత అర్థాలు తీసి ఏదో మా మధ్యన ఏదో చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా మేమందరం ఐక్యంగా ఉన్నాం. గులాబీ పార్టీ ఐక్యంగా ఉంది. రేపు భవిష్యత్తులో మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. మళ్ళీ కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నారు. కాబట్టి ఎక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తులో అవుతారని చెప్పేసి ఏదో లుకలుకలని, ఏదో కుటుంబాల మధ్యన తగాదులని చెప్పేసి, పార్టీ విచ్ఛిన్నమవుతుందని చెప్పేసి ఇవాళ శునకానందం పొందుతున్న వాళ్ళకు శునకానందం మిగులుతుంది తప్ప ఏం మిగలదు. అందాల పోటీలపైన కూడా హరీష్ రావు మాట్లాడారు, దానికి సంబంధించి ఏం మాట్లాడతారు? ఇంక నేను ఏం చేస్తా బ్రదర్, ఇలా క్లియర్ కట్గా ఆ అందాల పోటీలకు వచ్చినటువంటి ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి
ఆ మహిళ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించినట్టు కొందరు పేరు కూడా పేపర్లో వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి. దానిపైన చర్యలు తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఒక కార్పొరేట్ కంపెనీ సంబంధించినటువంటి ఆమెను తీసుకొచ్చి దానికి ఏదో అంబాసిడర్ చేసినట్టు సుధారెడ్డి ఏమన్నట నాకు అర్థం కాదు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి ఇంటికి మెగా కృష్ణారెడ్డి ఇంటికి పోయి ఎందుకు చేస్తారే? అందాల పోటీకి వచ్చిన వాళ్ళు నాకు అర్థం కాదు. వాళ్ళ ఇంటికి కాడ పోయి భోజనాలు చేస్తారే? వాళ్ళు వచ్చింది అతిథులు, ప్రభుత్వం వాళ్ళందరూ ఆహ్వానించింది. ఈ మెగా కృష్ణారెడ్డి ఇంటికి పోయి భోజనం చేసిన నాకేం అర్థం కాలే. అంటే మెగా కృష్ణారెడ్డికి అందాల పోటీలకు రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది అర్థం కాలే. ఆ మధ్యకాలంలో మీ టీవీలో కూడా వేసినట్టుంది మెగా కృష్ణారెడ్డి సంబంధించిన వ్యవహారం పైన, వారు చేస్తున్న చేయడం పైన. కాబట్టి ఇవాళ 100% అందాల పోటీల నిర్వహణను ఎవరు వ్యతిరేకించలేదు. కానీ అందాల పోటీలు నిర్వహించి ఇవాళ తెలంగాణ పరువుని ప్రపంచవ్యాప్తంగా తీసింది రేవంత్ రెడ్డి సర్కార్. అదే క్రమంలో నేను అడుగుతా ఉన్నాను, అందాల పోటీలు నిర్వహించడంతో పాటుగా తెలంగాణలో ధాన్యపు రాసుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అదే ధాన్య రాసుల మీద ఇలా రైతులు చచ్చిపోతూ ఉన్నారు, రైతులు ఇలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇలా ధాన్యం అంతా కూడా మొలకెత్తా ఉంది, తడిసిపోతూ ఉంది, మ్యాచర్ పేరుతోటి ఇలా తరుగు తీస్తూ ఉన్నారు. అదేవిధంగా బోనస్ ఇస్తలేరు, అదేవిధంగా నాణ్యమైనటువంటి ఏదైతే మీరు ఏదైతే ఎంఎస్పీ పెట్టారో ఎంఎస్సీ ఇస్తలేరు. దీని మీద సమీక్ష చేయడా రేవంత్ రెడ్డి? అందాల పోటీల మీద నువ్వు, నీ భార్య, నీ పిల్లలందరూ కలిసిపోయి పాస్ తీసుకొని విఐపీ పాసుల కోసం చూడొచ్చు, కానీ ధాన్యపు రాసుల మీద నువ్వు సమీక్ష చేయవా? ఇలా అందాల పోటీల మీద 5-6 గురించి సమీక్షలు చేస్తావు, ధాన్యపు రాసుల గురించి చేయవు, రైతులు గుండె బయట చచ్చిపోయిన దాని గురించి ఎందుకు చేయవు? ఇవన్నీ మీద ఇవాళ అవపడతా ఉందంటే అందాల పోటీలకు ఉన్న ప్రిఫరెన్సు తెలంగాణలో రైతాంగం మీద లేదనేది రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా అర్థమైంది. అంటే తెలంగాణ రైతులు దిక్కుమాలినోళ్ళు, తెలంగాణ రైతులు ఇట్నే అరగోసపడి చావాలి, తెలంగాణ రైతులు ధాన్యం ఏం కొనము, కానీ మేము అందాల పోటీల చుట్టూ తిరుగుతుంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీస్ అందింది, కేసీఆర్ హాజరవుతున్నారు, రేపు 5 తారీఖు హాజరవుతా ఉన్నారు కేసీఆర్. సో ఏం జరగబోతా ఉన్నారు, మీరు ఏం చెప్పాలనుకున్నారు తెలంగాణ? కేసీఆర్ గారు అప్పుడైనా ఇప్పుడైనా మరెప్పుడైనా నిజాన్ని నిర్భయంగా చెప్పే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. తెలంగాణ గురించి నార్చినప్పుడు, తెలంగాణ గురించి మీనావేశాలు లెక్కబెడుతున్నప్పుడు, తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు, తెలంగాణ మీద అబద్ధాలు చెప్తున్నప్పుడు, తెలంగాణ రాదని గునిగినప్పుడు, తెలంగాణ 2 నాలుగల సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు ఒకే మాట, ఒకే బాట, ఒకటే వేదం, ఒకటే నినాదం, తెలంగాణ నినాదం కేసీఆర్ తీసుకున్నాడు. రేపు కాళేశ్వర కమిషన్ ఇచ్చినా, సిట్టు నీకు ఇచ్చినా, విద్యుత్ ఒప్పందాల మీద కమిషన్ ఇచ్చినా, ఇవాళ నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇవాళ హరీష్ రావు గారు ఈరోజు మా పార్టీలో కామెంట్ చెప్పినట్టు కేసీఆర్ గారు చేసిన మంచి పనుల మీదనేమో కమిషన్లు వేస్తూ ఉన్నాడు, ఇక్కడ చేసేటువంటి అభివృద్ధి పనుల మీద కమిషన్లు 20% కమిషన్లు తీసుకుంటా ఉన్నాడు. అంటే మంచి పనుల మీదనేమో కమిషన్లు వేసి విచారం చేస్తూ ఉన్నాడు, ఆయన చేసేటువంటి ఏదైతే కాంట్రాక్ట్ పనుల మీద 20% కమిషన్లు తీసుకుంటా ఉన్నాడు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల మీద అందరికీ ఎరకైంది. ఇవాళ మీ వంటలే బ్రదర్ సెక్రటరీ పోయి కాంట్రాక్టర్లు పోయి ధర్నా చేస్తూ ఉన్నారు. ఇవాళ చిన్న కాంట్రాక్టులకు 500 కోట్లు రావాలని చెప్పేసి ఏ డిపార్ట్మెంట్ రావాలని వాళ్ళు చెప్తున్నా దానికి ఇస్తలేడు. 12,000 కోట్ల కాంట్రాక్ట్ మీద బిల్లులు ఇస్తూ ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి 100% కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరైతే ఏం చెప్పాలో అది చెప్తాడు. ఇలా తట్టుకునే ధైర్యం వీళ్ళకు లేదు, ఇనే దమ్ము వీరికి లేదు, తెలంగాణ గురించి మాట్లాడే ధైర్యం వీళ్ళకి లేదు. అయినా రైఫిల్ రెడ్డి కదా, తెలంగాణ ఉద్యమకాలంకి రైఫిల్ పెట్టిన గురించి తెలంగాణకి ఏం తెలుస్తుంది? కేసీఆర్ గారు ఎన్నిసార్లు పిలిస్తే, కేసీఆర్ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే, కేసీఆర్ గారిని ఏదో పలసన చేయాలని చూస్తే, నువ్వు సూర్యుని పైన ఉమ్మేసినట్టు రేవంత్ రెడ్డి, సూర్యుని పైన ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుంది. ఇది దుద్దిమెట్ల బాలరాజ్ యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ చెప్తా ఉన్నారు. మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి అందాల పోటీలకు ఏం సంబంధం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది, ఈ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఏంటి చెప్పాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం కమిషన్కి వెళ్తా ఉన్నారు కేసీఆర్. సో హాజరు ఏం చెప్పాలో ఆయన నిజం నిర్భయంగా చెప్పబోతా ఉన్నారంటూ స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.